So good morning viewers. ఈరోజు క్లాస్ మనం ట్రిగ్నోమెట్రీ. సో ప్రీవియస్ క్లాస్లో మనం అప్లికేషన్ ఓరియంటెడ్లో ప్రాబ్లమ్స్ చూసాం. ఈరోజు చూస్ ద రైట్ ఆన్సర్స్ అని చెప్పేసి ఒక 3 ప్రాబ్లమ్స్ బోర్డు మీద ఇచ్చాను. సో ఫస్ట్ ఈరోజు ఈ 3 ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ ప్రాబ్లం 2 into tan 30 degrees divided by 1 plus tan square 45 degrees. So solution 2 into tan 30 degrees and 1 by root 3 whole divided by 1 plus tan 45, that is equal to 1 and so 1 square. So 2 into 1 by root 3 divided by 1 square means 1, 1 plus 1 2. So e 2 cancel అయిపోతుందండి. So remaining answer 1 by root 3. So 1 by root 3 means so tan 30 degrees అని చెప్పి చెప్పొచ్చు. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కూడా థర్డ్ ఆప్షన్ చూడండి, సి tan 30 degrees అంటే 2 tan 30 degrees divided by 1 plus tan square 45 degrees and ఆన్సర్ ఎంత అవుతుందంటే tan 30 degrees అవుతుందండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2. One minus tan square 45 degrees divided by 1 plus tan square 45 degrees. So solution 1 minus tan 45, already in the class lo cheptunnam, tan 45 degrees is equal to 1. So 1 square divided by 1 plus 1 square. So this is equal to 1 minus 1 0 by 1 plus 1 2. So that is equal to answer 2. So 0 అనే ఆన్సర్ మనకి స్ట్రైట్ గా ఇచ్చారు చూడండి, ఆప్షన్ నంబర్ డి. సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ 1 minus tan square 45 divided by 1 plus tan square 45 degrees అంటే ఆన్సర్ వచ్చి మీకు 0 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ 2 into tan 30 degrees divided by 1 minus tan square 30 degrees. So solution 2 into tan 30 degrees అంటే అండి, సో లాస్ట్ ప్రాబ్లం చూసాం 1 by root 3. సో 1 by root 3 divided by 1 minus tan 30 degrees square and అంటే 1 by root 3 whole square. So 2 by root 3 divided by 1 minus 1 by 3. So because square root cancel అయిపోతుంది, సో దీని సింప్లిఫికేషన్ 1 minus 1 by 3 అంటే 3 minus 1 by 3, that is equal to 2 by 3. So 2 by root 3 divided by 2 by 3 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి. సో 2 by root 3 into 3 by 2, ఈ 2కి 2 ఏమవుతుందంటే క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈస్ 3 divided by root 3. సో 3 ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అంటే మనం root 3 into root 3 అని చెప్పి రాయొచ్చు. సో root 3 into root 3 divided by root 3. సో ఒక root 3 క్యాన్సిల్ అవుతుందండి. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ root 3. సో root 3 అంటే మనం ఏ రాసుకోవచ్చు, tan 60 degrees. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనం వాల్యూస్ నేర్చుకున్నాం కదా. సో థర్డ్ ఆప్షన్ అవుతుందండి ఈ ప్రాబ్లంకి వచ్చి మనకి.
సో 2 into tan 30 degrees divided by 1 minus tan square 30 degrees అంటే ఆప్షన్ ఏమవుతుందంటే మనకి tan 60 degrees అవుతుంది. ఓకే, సో ఐ హోప్ ఈ 3 ప్రాబ్లమ్స్ అర్థమైనవి అని చెప్పేసి అనుకున్నాను. సో నెక్స్ట్ ప్రాబ్లం చేద్దామండి. సో నెక్స్ట్ ప్రాబ్లం, triangle PQR, angle Q is equal to 90 degrees, PQ is equal to 3 centimeters, PR is equal to 6 centimeters. Find angle QPR and angle PRQ. సో తెలుగులో చెప్పాలంటే అండి, త్రిభుజం ఏబిసిలో యాంగిల్ Q is equal to 90 degrees అయినా PQ is equal to 3 సెంటీమీటర్లు, PR is equal to 6 సెంటీమీటర్లు అయితే యాంగిల్ QPR యాంగిల్ PRQ విలువలు ఎంతో కనుక్కోవాలండి మనం. రైట్, సో ట్రయాంగిల్ గీసేద్దాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR. Q వద్ద మనకి 90 degrees అని చెప్పేసి అన్నారు. PQ is equal to 3 centimeters. నెక్స్ట్ PR is equal to 6 centimeters. అయితే యాంగిల్ P ఎంతో కనుక్కోవాలి మనం, యాంగిల్ R ఎంతో కనుక్కోవాలండి. ఓకే రైట్, సో మీకు చాలాసార్లు చెప్పానండి, ఏ యాంగిల్కి ఆపోజిట్గా ఉంటుందో అంటే ఇప్పుడు చూడండి, యాంగిల్ ఆర్కి ఆపోజిట్గా ఉన్నది వచ్చేదానికి మనకి ఆపోజిట్ సైడ్, ఇక్కడ పీకి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ సైడ్ వచ్చేదానికి PQ అండి. ఓకేనా, ఈ రెండు విషయాలు జాగ్రత్తగా గమనించుకోండి మనం వచ్చేదానికి. ఓకే, సో సైన్ R is equal to PQ divided by PR. Sin R equal to PQ means 3 divided by QR is equal to 6. 2 1 3 1s 3 2s. So sin R equal to 1/2. సో 1/2 అనేది మనం ఎక్కడ చెప్తామంటే అండి, సైన్ 30 degrees దగ్గర మాత్రమే చెప్తాం. అప్పుడు ఈ సైన్ క్యాన్సిల్ అయిపోతే R is equal to 30 degrees. R means యాంగిల్ R అని చెప్పి, యాంగిల్ R is equal to 30 degrees. సో we know that. సో ఇప్పుడు మనకి ఏమేమి తెలుసు అండి, మనకి యాంగిల్ R తెలుసు, యాంగిల్ Q కూడా తెలుసు. సో ఇది మనకి ఇచ్చేసారు, గివెన్ యాంగిల్ Q is equal to 90 degrees అని వాళ్ళు ఇచ్చారు. సో యాంగిల్ P అనేది ఆటోమేటిక్ అనుకోవచ్చు కదా, ఎట్లా, సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ అంటే యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R is equal to 180 degrees అని. సో యాంగిల్ P అంటే నాకు తెలియదండి, యాంగిల్ Q is equal to 90 degrees, యాంగిల్ R is equal to 30 degrees is equal to 180 degrees. So angle P is equal to 180 degrees minus 120 degrees. So angle P is equal to 60 degrees అవుతుంది. ఓకే, సో ఐ హోప్ అర్థమైందని చెప్పేసి అనుకున్నా. సో ఇక్కడ సొల్యూషన్స్ రాస్తున్నాను. యాంగిల్ QPR is equal to 60 degrees అండి, అండ్ యాంగిల్ PRQ is equal to 30 degrees అని వచ్చేసిందండి మనకు ఆన్సర్. ఓకే రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడండి, సైన్ ఆఫ్ A minus B is equal to 1/2, cos of A plus B is equal to 1/2. అయితే ఒక కండిషన్ పెట్టారండి, ఏంటి, 0 less than A plus B less than 90 degrees. అంటే మనం ఏ రెండు యాంగిల్స్ని యాడ్ చేసినా 0కి 90కి మధ్యలోనే ఉండాలంట. అప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ A అండ్ B వాల్యూస్ ఎంతో కనుక్కోవాలండి మనం. ఓకే రైట్,
చూద్దాం ప్రాబ్లం ఎలా చేద్దాం. sin a minus b is equal to 1/2. సో sin a minus b 1/2 ఎక్కడ చెప్తామండి? రైట్, sin 30 degrees దగ్గర చెప్తాం. sin క్యాన్సిల్ అయిపోతే a minus b is equal to 30 degrees. దీన్ని ఈక్వేషన్ 1 అని చెప్పేసి తీసుకోండి. నెక్స్ట్ cos a plus b is equal to 1/2. cos a plus b ఈక్వల్ టు కాస్లో 1/2 ఎక్కడ చెప్తామండి మనం? సో cos 60 degrees దగ్గర చెప్తాం. మళ్ళీ అగైన్ cos క్యాన్సిల్ అయిపోతే a plus b ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అని చెప్పి తీసుకోండి. రైట్, సో ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి యాడ్ చేయడం, ఇంకోసారి సబ్ట్రాక్షన్ చేయడం చేద్దాం. ఓకే, సో 2 + 1 చేయండి. 2 + 1 అంటే a plus b is equal to 60 degrees. a minus b is equal to 30 degrees. యాడ్ చేస్తున్నాం అంటే వచ్చి యాడ్ చేస్తున్నాం కాబట్టి సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. సో 2a is equal to 90 degrees. a is equal to 90 degrees by 2. a is equal to 45 degrees. a is equal to 45 degrees. Next subtraction చేయండి. సో 2 minus 1 అంటే 2 minus 1 అంటే a plus b is equal to 60 degrees. a minus b is equal to 30 degrees. 30 degrees. సబ్ట్రాక్షన్ కాబట్టి సింబల్స్ చేంజ్ అవుతాయండి. సో ఏలు రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2b is equal to 60 minus 30, that is equal to 30 degrees అండి. సో b is equal to 30 degrees divided by 2. సో b is equal to 15 degrees. ఓకేనా? సో ఐ హోప్ ఈ రెండు కూడా అర్థమైనాయి అని చెప్పేసి అనుకుంటున్నా. వాల్యూస్ ఎంత అండి ఇక్కడ? a is equal to 45 degrees, b is equal to 15 degrees. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. a is equal to 45, b is equal to 15. రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, ఎంత అవుతుందండి మనకి? 60 degrees అవుతుందండి. సో వాడు ఇచ్చిన కండిషన్ 0కి 90 degreesకి మధ్యలోనే ఉండాలి. ఓకేనా? అవుందా లేదో చూడండి. 45, 15 అంటే 16. డెఫినెట్గా మనం యాడ్ చేసినా కూడా 0కి 90 degrees ఉంది కాబట్టి సో మనకు వచ్చిన ఈ రెండు ఆన్సర్స్ రైట్ ఆన్సర్స్ అవుతాయి. ఓకే, ఐ హోప్ సో ఈ 5 ప్రాబ్లమ్స్ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. సో అర్థమైనట్లయితే జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.